గోల్ మేనిఫెస్టేషన్ గురించి చాలా చక్కగా వీడియో నెంబర్ 8లో మనం చాలా బాగా ప్రాక్టీస్ చేసాం. డైలీ ప్రాక్టీస్ చేయండి. అంటే చాలామంది అడుగుతుంటారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలని. లక్ష్యం నెరవేరేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. అది నెరవేరింది, ఇంకా దాంతో అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయికి వెన్నెముక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంకా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, దాన్ని ఆపేయచ్చు. నెక్స్ట్ ఇంకోటి సెలెక్ట్ చేసుకొని ఇంకో లక్ష్యం వైపు వెళ్ళచ్చు. ఇప్పుడు లక్ష్య సాధనకు ఆటంకాలు ఏవేవి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ప్రధానంగా 4 ఆటంకాలు ఉంటాయి. ఒకటేమో భయం. ఒక లక్ష్యాన్ని ఎంచుకునేస్తాం కానీ భయాలు ఏర్పడతాయి. ఆ లక్ష్యాన్ని నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నాకు అంతటి తెలివితేటలు ఉన్నాయా, ఐఎమ్ ఏ వీక్ మైండెడ్ పర్సన్, ఐ కాంట్ డూ ఎనీథింగ్, నా వల్ల కాదేమో, ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు నాకు అనుకూలించవేమో, నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదేమో, ఇక్కడ రకరకాల భయాలు ఏర్పడతాయి. ఆ భయాలను తొలగించాలి ముందు మనం. ఇంతకుముందు వీడియో నెంబర్ 8లో చెప్పుకున్నట్లు ఆ భయాలను ఆ ఎక్సర్సైజ్ ద్వారా బయటకు పంపేయాలి. ఫియర్ ఇది ప్రధానమైన అడ్డంకి. ఇది ఒక పెద్ద లక్ష్యం ఎంచుకోండి, వెంటనే భయాలు ఏర్పడతాయి. లేదు ఉన్నట్లుండి ఒక వ్యక్తికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, వెంటనే భయం ఆవహిస్తుంది. అంటే ఇంకా నేను చచ్చిపోతానేమో, ఇంకా నా వల్ల కాదేమో, లేదు క్యాన్సర్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఇంత ముందు లాగా ఉండడు, భయపడిపోతాడు. ఇంక ఈ వ్యాధి ఇన్క్యూరబుల్ డిసీజ్, ఇంకా నా పని అయిపోయింది. వాస్తవానికి ఎటువంటి వ్యాధినైనా నయం చేయొచ్చు. ఆత్మశక్తితో, సబ్కాన్షియస్ మైండ్తో ఎటువంటి వ్యాధి అయినా నయం చేయవచ్చు. అంటే ఈ భయం అనేది ప్రధానమైన అడ్డంకి. వీడియో నెంబర్ 8లో చెప్పుకున్నట్లు ఆ భయాన్ని ఆ ఎక్సర్సైజ్ ద్వారా బయటకు పంపేయటం. ప్రెషర్ కుక్కర్లోని స్టీమ్ లాగా, లేదా ఫ్యాక్టరీ చిమ్నీ గొట్టంలోనేటువంటి నల్లటి పొగలాగా ఇమాజినరీ డోర్ ఓపెన్ చేసి ఆ భయాన్ని నేను ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను, ఆ భయాన్ని నేను ప్రేమపూర్వకంగా బయటకు పంపేస్తున్నాను. ఆ విధంగా మనం విజువలైజ్ అండ్ ఫీల్. అక్కడ 4th స్టెప్లో చెప్పుకున్నట్లు ద డిసీజ్ ఈజ్ క్యూర్డ్, ద డిసీజ్ ఈజ్ గాన్, ఇన్నర్ వర్క్ ఈజ్ డన్, ఇట్ ఈజ్ డన్. ఆ విధంగా విజువలైజ్ చేసుకోవటం. ఇంకా రెండవది, మనిషికి ప్రధానమైనటువంటి శత్రువు లేజినెస్, బద్ధకము, సోమరితనం. ఈ బద్ధకము, సోమరితనం ఎందుకు వస్తుందంటే తామసిక గుణాలు ఉండటం వల్ల మనిషికి. ఆ తామసిక గుణాలు పోగొట్టాలంటే ఆధ్యాత్మిక శక్తి అవసరం, స్పిరిచువల్ పవర్ అవసరం. ఆ స్పిరిచువల్ పవర్తో ఆటోమేటిక్గా ఆ తామసిక గుణం నుంచి మనం సత్వగుణంలోకి వచ్చేస్తాం. రత్నాకరుడు అనేటువంటి ఒక బోయవాడు తామసిక గుణం నుంచి వాల్మీకి మహర్షి అవుతాడు. తామసిక గుణం నుంచి రజోగుణము, రజోగుణం నుంచి సత్వగుణము, సత్వగుణం నుంచి నిర్గుణంలోకి రావాలి. ఈ లేజినెస్ నుంచి డైనమిక్ యాక్టివిటీలోకి రావాలి. తర్వాత మూడవది గర్వం, ఎగ్జెస్ ప్రైడ్. ఈ అహంకారం అనేది ఏర్పడుతుంది. నేనే తెలివైన వాడిని, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు చాలా స్కిల్ ఉంది. అంటే ఎంత దాకా స్కిల్ ఉంది? ఇన్ఫినిట్ ఏం లేదు కదా. అంటే శ్రీకృష్ణుడు అంత తెలివితేటలు ఉన్నాయా అంటే లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, అంటే హ్యూమన్ ఇంటలెక్ట్ అంతా కలిసి ఒక క్రొవ్వొత్తి వెలుగంతే ఉంది, ఇంకా అపారమైన ఇంటలెక్ట్ ఏం లేదు అక్కడ. అపారమైన ఇంటలెక్ట్ ఎక్కడుంది? సబ్కాన్షియస్ మైండ్కి ఉంది. దానికి అప్పచెప్పాలి. ఒకలాంటి గర్వం వస్తుంది, ఆ గర్వం పోవాలి, ఆ గర్వభంగం జరగాలి. తర్వాత వృద్ధాప్యపు భావన, పోస్ట్పోన్మెంట్.
అంటే ప్రతిదీ మనం పోస్ట్పోన్ చేస్తుంటాం. వీటన్నిటిని ఈ భావనను కూడా బయటికి పంపేయాలి. ఈ 4 ఆటంకాలు మన యొక్క పురోగతిని, మన లక్ష్య సాధనను వెనక్కి గుంజేస్తుంటాయి. అంటే వీటిని పోగొట్టడానికి మనం ఏం చేయాలి? వీడియో నెంబర్ 8లో చెప్పినట్లు ఆ ఎక్సర్సైజ్ సాధన చేయటం వెరీ 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 పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అది. అండ్ మనం ఏమి చేయక ఉదయం కూర్చుంటాము ఒక పావు గంట, రాత్రి ఒక పావు గంట కూర్చుంటాం. ఒక 15 minutes ఆర్ 10 minutes రోజు సాధన చేయండి. ఈ భయం వెళ్ళిపోతున్నట్లు ప్రెషర్ కుక్కర్లోని స్టీమ్ ద్వారా స్టీమ్ ఎలా వెళ్ళిపోతుందో అలా ఈ భయం వెళ్ళిపోతున్నట్లు విజువలైజ్ అండ్ ఫీల్. ఇప్పుడు కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తారు, అది మొదటి స్టెప్. రెండవది ఈ భయాన్ని ఐడెంటిఫై చేస్తారు. మూడవ స్టెప్ వచ్చి ఈ భయాన్ని నేను ఇష్టపడుతున్నాను, ప్రేమపూర్వకంగా బయటకు పంపించేస్తున్నాను. తర్వాత ఈ భయం స్థానంలో ధైర్యము, యాక్సెప్టెన్స్ అండ్ డైనమిజం అనేవి ప్రవేశిస్తున్నట్లు, ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తున్నట్లు విజువలైజ్ అండ్ ఫీలింగ్స్ ద్వారా ప్రవేశపెట్టుకుంటాము. తర్వాత మనం ఏ లక్ష్యం అయితే వాంఛిస్తున్నామో ఆ లక్ష్యం నెరవేరినట్లు విజువలైజేషన్ అండ్ ఫీలింగ్ ద్వారా, ఫీలింగ్స్ అంటే రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ ద్వారా దాన్ని ఆస్వాదిస్తాం. ఈ వర్తమానంలోనే ఆ లక్ష్యం నెరవేరినట్లు, ఈ వర్తమానంలోనే ఆ వ్యాధి నయమైపోయినట్లు ఆ విధంగా చేస్తాం. ఇది ఈ 4 ఆటంకాలను తీసేస్తే మనం ఏ లక్ష్యము సంకల్పాన్నైనా మనం సాధించగలము.